సంస్థ ద్వారా మీరు మారు మహాశివరాత్రి మారు ప్రోగ్రామ్. ఓం శాంతి. ఓం నమ శివాయ. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారిచే ఆత్మిక సోదర సోదరులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో ఈ శివరాత్రి సందర్భంగా బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారిచే 3 రోజుల శివరాత్రి మహోత్సవాలని ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. ఈ శివరాత్రి కార్యక్రమంలో భాగంగా 13వ తారీఖున చాలా పెద్ద ఎత్తున 12 జ్యోతిర్లింగాల రూపంలో పరమాత్మనికి ఊరేగింపు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా శివపరమాత్మని లింగ రూపంలో పల్లకిలో ఊరేగిస్తూ, బంగారు రథంలో ఊరేగిస్తూ ఈ విధంగా మహా అద్భుతంగా ఊరేగింపు జరిగింది. 14వ తారీఖున ఆ అఖండ జ్యోతి స్వరూపుడైన ఆ సర్వేశ్వరుని ఎదురుగా 1,00,000 దీపోత్సవం చేయడం జరిగింది. అందులో అనేక మంది అతిథులు రావడం జరిగింది. అందులో ముఖ్యంగా మహిళా సశక్తీకరణ, అందులో ఇప్పుడు ఉన్నటువంటి వ్యసనాలకు బానిసలై ప్రతి కుటుంబము బాధపడుతోంది. దాని నుండి ఎలాగైనా అందరినీ ముక్తి చేయాలి, అందరి జీవనాలలో సుఖశాంతిని నింపాలి అనేటువంటి సదుద్దేశంతో వ్యసనముక్త జీవన ప్రోగ్రాం కూడా చేయడం జరిగింది. ఈరోజు 15వ తారీఖు మహాశివరాత్రి రోజున 50 అడుగుల వాయులింగ రూపంలో పరమాత్మ మనకి దర్శనం ఇవ్వబోతున్నారు. ఇక్కడ కేవలం వాయులింగమే కాదు, మనం చూసినట్లయితే నాగేశ్వర లింగ దర్శనము, వజ్రలింగ దర్శనము, అలాగే స్వహస్తాలతో అభిషేకం చేసుకునేటువంటి అభిషేక లింగ దర్శనము, నవరత్న లింగ దర్శనము, ఒకే చోట ఒకేసారి 1,000,000 లింగాలను ఒకే చోట అనేక లింగాల రూపంలో పరమాత్మని దర్శనం చేసుకునేటువంటి సహస్రలింగ దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు అనేక అతిథులు రావడం జరుగుతుంది. అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మన భారతదేశం యొక్క సంస్కృతి సంస్కారాన్ని కళారూపంలో, స్కిట్ల రూపంలో, నాటక రూపంలో, నృత్యాల రూపంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అనేక కళాకారులు కూడా పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి ఆత్మిక సోదర సోదరులందరికీ ఈ మహాశివరాత్రి రోజు విన్నపం ఒక్కటే, ప్రతి నిమిషము ఆ పరమేశ్వరుని స్మరణ చేద్దాం, పరమాత్మ తోడును అనుభవం చేద్దాం. అప్పుడు మన జీవనంలో సుఖము, శాంతి, ఆయురారోగ్యాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించాలి, ఆరోగ్యంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము, KVS నగర్, తాడిపత్రి రోడ్లో మన యొక్క సేవా కేంద్రం ఉంది. అటు సేవా కేంద్రం తరపున మరొకసారి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఓం శాంతి. ఓం నమ శివాయ.